पुराने शहर चारमीनार के दामन में अल निजाम फर्नीचर, जहां आपको मिलेगा कंप्लीट मैरिज सेट विद अलमारी और मैट्रेस, जिसमें होंगे 10 आइटम्स, जिसकी कीमत है 29,999 रुपए। इसके अलावा 15 आइटम्स मैरिज सेट 37,999 रुपए। वहीं 20 आइटम्स वाले मैरिज सेट की कीमत। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। बिग बॉस तेलुगु सीजन 7 के विनर पल्लवी प्रशांत को बुध के रोज हैदराबाद में तोड़फोड़ के वाक़ये के सिलसिले में गिरफ्तार किया गया। बिग बॉस तेलुगु सीजन 7 के विनर पल्लवी प्रशांत को गजवेल में उनकी रिहाइश गाह से गिरफ्तार किया गया, जब उनके फैंस ने दूसरे मुकाबला करने वालों की कारों में तोड़फोड़ की। ग्रैंड फिनाले के बाद पल्लवी प्रशांत और उनके भाई को अदालत के 14 दिन के जुडिशियल रिमांड के हुक्म के बाद चंचलगुड़ा जेल मुंतकिल कर दिया गया है। ఏం తీస్తారా 10 మంది ఉన్నాడు ఒకళ్ళు సరిపోదా అన్నాడు అదే బస్సు పోతుంది కాదు, అది కర్నూలు. ఏం టెన్షన్ ఏం కాదు. అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక మాట మాట్లాడాలి పెద్ద మనిషితో. నేను నాకు ఒక్కసారి సార్ చెప్పండి సార్ ప్లీజ్. ప్రెస్ పరంగా పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఎందుకంటే అతనికి ఏం తెలియదండి. అతను మట్టి బిడ్డ, పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ అయి ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకొని, ఇక్కడ దెబ్బ తాకితే ఎదురుపోయి రూమ్ మీద అన్న ఇక్కడంతా నొత్తాది, నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను. తమ్ముడు నీకు మంచి పేరుంది, నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా చెప్పినా. నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు, నేను పాటతో బతుకుతా బయట, కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా. సో ఇలా ఆట, ఆ పాట, నా పాట, ఆయన ఆట, ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది. చాలా బాధ అవుతుంది. సో జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారు ఈ విషయం తెలియజేయండి. అంటే అతను నాలెడ్జ్ ఈ విషయంలో లేదండి. ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలు వచ్చి అభిమానులు వచ్చారనుకుంటాను. ఇంతమంది ఓటేస్తే గెలిచిన అనే ఆనందంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు తప్ప ఆయన ఏమో నేరం చేయలేదు, ఇది చేయలేదు. ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది వాళ్ళని నేను గౌరవిస్తున్నా. వ్యవస్థను నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే వ్యవస్థ ఉండాలి. పోలీసు వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేవు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తా. కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం. జైలు పాలవడం కొంచెం బాధపడుతున్నా. సారీ, బాయ్. అన్న ఇంకా ఆర్టిస్టులు ఎందుకు రాలేదన్న? ఇంకా ఆర్టిస్టులు రాలేదు కదా సార్.
పోలీస్ చావలి గారు స్ట్రాంగ్ గా ఉండండి సార్.